అంటే ఆశ్చర్యకరుడు అని నమ్మాలి. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మన జీవితంలో ఆయన ఆశ్చర్యకరంగానే మన సహాయం చేస్తూనే వస్తాడు. నమ్మకస్తుడు, నమ్మకమైన దేవుడు. మా విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో కూడా ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అని చెప్పబడింది. ఎంతైనా నమ్మదగినవాడు. మరి ఎంత నమ్మదగిన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మన ధన్యులు. దేవుడిని సంతోషపెట్టే జీవితం దేవుడు మనకిచ్చాడు. ఆయన్ని ప్రేమించే హృదయం మనకిచ్చాడు. ఒక పాపి ప్రభు దగ్గర నడిపించే మనస్సు మనకిచ్చాడు. ఏమి ఈ లోకంలో మనం కలిగి ఉన్న సంతోషం దేవుని సంతోషం ఉండదంట. ఒకే ఒక విషయంలో దేవుని సంతోషం కలిగింది. లోకాసువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు ఎంతో సంతోషం. అంటే అంత సంతోషాన్ని దేవుడు కలిగి ఉన్నాడు పాప విషయంలో. అంటే మరి ఆ పాపిని ప్రభు దగ్గర నడిపించడానికి మనం ఎంతైనా ప్రయాసపడాలి, ఎంతైనా ప్రార్థన చేయాలి. ప్రభు నిన్ను సంతోషపెట్టడానికి నేను ఉన్నాను. చాలాసార్లు దేవుడు అడుగుతూ ఉంటాను, ప్రభు నువ్వు నన్ను ఎందుకు పుట్టించావంటే నా మహిమ కొరకు నేను పుట్టించాను. యెషయా 43:7 అంటాడు, నా మహిమ కొరకు నేను పుట్టించాను. కాబట్టి నా మహిమ కొరకు నువ్వు జీవించాలి. మరి కష్టాల్లో ఉన్నాను కదా, బలహీనతలో ఉన్నాను, లేలేగడ పరిస్థితుల్లో ఉన్నాను, బెడ్ రీడింగ్లో ఉన్నాను. అయినా సరే ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు, నేను వాడుకుంటాను. అంటే దేవుడికి ప్రయోజనకరంగా దేవుడు పడుకునైనా ఉండగానైనా వాడుకోగలడు, నిలబెట్టుకుని వాడుకోగలడు, పండుకునైనా నేను వాడుకోగలడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండి ప్రభు కొనికిపోని నిద్రపోని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రయాణాల్లో ఏ అపాయం రాకుండా కాపాడుతాడంటే మనం ప్రార్థన చేసుకోకుండా మనం బయలుదేరామనుకోండి, దేవుడు కూడా కాపాడ్డాడు. మరి ప్రయాణాల్లో మనం అక్కడ ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా నీ కాపుదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నేను ఎంతైనా నమ్మదగిన ఈ భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు సహాయం చేస్తాడు, ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. కాబట్టి మహాగణుడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ, పరిశుద్ధుడైనప్పటికీ, నిత్య నివాస అయినప్పటికీ దీనుల దగ్గర ఆయన వారిని దీనులను ఉజ్జీవింప చేయాలని ఆయన మన మధ్యలోకి వచ్చాడు, మన హృదయంలోకి వచ్చాడు. మనలో ఉన్న ప్రభు లోకంలో ఉన్న మనకంటే అందరికంటే గొప్ప. ఎంత గొప్ప ప్రభుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంతో ధన్యం. ప్రార్థన చేయండి. క్రైస్తవ